భారత్ పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు కేవలం ఆటతో పరిమితం కావు. ఇవి రాజకీయాలు, యుద్ధాలు, ఉగ్రవాదం, ప్రజాభిప్రాయం అన్నీ కలిసిన ఒక సున్నితమైన అంశం. 1947 దేశ విభజన తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తలు ఉన్నప్పటికీ 1950లో క్రికెట్ను శాంతి సాధనంగా ఉపయోగించారు. 1952లో పాకిస్తాన్ భారతదేశానికి టూర్ రావడం ద్వారా క్రికెట్ డిప్లొమసీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో రాజకీయ విభేదాలు ఉన్న క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే వంతెనగా పనిచేసింది. కానీ 1965, 1971లో జరిగిన యుద్ధాలు భారత్ పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలను తీవ్ర ప్రభావం చూపాయి. యుద్ధాల తర్వాత సంవత్సరాల పాటు ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. 1980లో కొంతమేర పునరుద్ధరణ జరిగినప్పటికీ రాజకీయ అస్థిరత కారణంగా క్రికెట్ ఎప్పుడూ ప్రమాదంలోనే నిలిచి ఉంది. 1987లో పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ భారత్కు వచ్చి మ్యాచ్ చూడడం క్రికెట్ డిప్లొమసీగా గుర్తింపు పొందింది. 1990లో కాశ్మీర్ ఉగ్రవాదం పెరగడంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా క్రికెట్ మ్యాచ్లు జరుగుతుండడం వివాదాస్పదంగా మారింది. యుద్ధం అనంతరం మళ్లీ సిరీస్లు రద్దయ్యాయి. అప్పటి నుంచి క్రికెట్ కంటే రాజకీయాలే ఎక్కువ ప్రభావం చూపించాయి. భద్రత, ప్రజాభిప్రాయం, ప్రభుత్వ నిర్ణయాలు క్రికెట్ షెడ్యూల్ను నిర్ణయించే స్థాయికి చేరాయి. 2008 ముంబై ఉగ్రదాడులు భారత్ పాకిస్తాన్ క్రికెట్ సంబంధాల్లో అతిపెద్ద మలుపు. ఈ దాడుల తర్వాత భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ను పూర్తిగా నిలిపివేసింది. ఉగ్రవాదం ఉన్నంత కాలం క్రికెట్ ఉండదు అని భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. అప్పటి నుంచి పాకిస్తాన్ జట్టు భారత్కు రావడం, భారత్ జట్టు పాకిస్తాన్కు వెళ్లడం అసాధ్యంగా మారింది. అయితే ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి టోర్నీలో మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు తటస్థ వేదికలపై కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఐసీసీ నిబంధనలు, అంతర్జాతీయ ఒత్తిడి, అలాగే ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే భారీ ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్లను వీక్షిస్తారు. టీవీ రేటింగ్స్ రికార్డ్ స్థాయికి చేరుతాయి. మొత్తంగా చూస్తే భారత్ పాకిస్తాన్ క్రికెట్ అనేది ఆట కంటే ఎక్కువ ఇది రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ వాస్తవాల ప్రతిబింబం. భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్లు తిరిగి ప్రారంభం అవ్వాలంటే రాజకీయ స్థాయిలో నమ్మకం, శాంతి వాతావరణం అవసరం. అప్పటి వరకు భారత్ పాకిస్తాన్ క్రికెట్ పోరు ప్రపంచ టోర్నీలకే పరిమితం అయ్యే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ ఆటను తిరిగి కొనసాగించాలనుకుంటే రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. రాజకీయంగా, దౌత్యపరంగా ఈ సంబంధాలు పరిష్కరించుకొని శాంతి ఒప్పందం కుదిరితే తదనంతరమే భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్లు ఇరు దేశాల్లో జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఐసీసీ టోర్నీలోని ఆసియా కప్, T20 వరల్డ్ కప్ మ్యాచ్లలో తటస్థ వేదికలపై మాత్రమే వీరు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది.